శ్రీరాముడు పుట్టకముందు కౌసల్య దశరథులకి శాంతాదేవి అనే కూతురు ఉండేది. ఒకరోజు అయోధ్యకు వచ్చిన కౌసల్యాదేవి చెల్లెలు వర్షిని ఆమె భర్త రోమపాద మహారాజు అక్కడ చలాకీగా ఆడుకుంటున్న శాంతాదేవిని చూసి పిల్లలు లేని ఆ దంపతులు బాధపడుతూ ఉండగా అది చూసిన దశరథుడు శాంతాదేవిని వారికి దత్తత ఇచ్చేశాడు. అందుకు సంతోషించిన ఆ దంపతులు శాంతాదేవిని ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఒకరోజు రోమపాదుడు వాకిట్లో కూర్చుని తన కూతురు శాంతాదేవితో మాట్లాడుతూ దేహి అంటూ అటుగా వచ్చిన భిక్షగాడిని పట్టించుకోలేదు. అందుకు ఆగ్రహించిన ఇంద్రుడు అంగరాజ్యంపై వర్షాలు కురిపించవద్దని వరుణుడిని ఆదేశించాడు. దాంతో చాలా సంవత్సరాల నుండి అంగరాజ్యంలో వర్షాలు లేకపోవడంతో ఆ రాజ్యంలోని ప్రజలు కరువుతో అల్లాడిపోయారు. రోమపాద మహారాజు ఋష్యశృంగుడిని పిలిచి యజ్ఞం చేయించడంతో అంగరాజ్యంలో భారీగా వర్షాలు కురిశాయి. అందుకు సంతోషించిన రోమపాద మహారాజు ఋష్యశృంగుడితో తన కూతురు శాంతాదేవి వివాహం జరిపించాడు. ఆ తర్వాత ఈ ఋష్యశృంగుడే దశరథ మహారాజుతో పుత్రకామేష్టి యాగం చేయించాడు. జై శ్రీరామని గట్టిగా చెప్పండి.